మీ ఉండి నియోజకవర్గ అభివృద్ధి 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు మీరున్న మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రతిరోజు యాక్టివిటీ కుప్పం అనేది అట్లా కొన్ని నియోజకవర్గాలు డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అట్లా ఆ వనరులు దాని సమర్థత చిత్రంగ దళాలు దిగే పరిస్థితి అక్కడ యాక్టివిటీ బాగా జరుగుతుంది. కానీ ఉండికి సంబంధించి వారంలో మెజారిటీ రోజులు ఏదో ఒక శంకుస్థాపనలు ఏదో ఒక ఓపెనింగ్స్. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నేను 5 days ఉంటున్నా కాన్స్టిట్యున్సీలో. సో డబ్బు ప్రిడామినెంట్లీ మా ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్న ధనవంతుల సహాయం, అలాగే నాకున్న స్నేహితులు, చాలామంది స్నేహితులు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అలాగే కొన్ని గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని సిఎస్ఆర్ కింద అడగటం. సో వాళ్ళ సహాయంతో ఈ వాటర్ సంబంధించి అందరికీ శుద్ధి చేసిన తాగునీరు ఇవ్వటం, కానీ సాగునీరుకి ఆ కెనాల్స్ రిపేర్లు మేజర్ ప్రాబ్లం వచ్చి ఆ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఆక్యుపెన్సీలు చాలా ఎక్కువైపోయినాయి. ఎవరికాడు కొంచెం కొంచెం మట్టేసి కలిపేసుకుని కెనాలు 20 అడుగులు ఉంటే ఒక 5 అడుగులు చెరువులో కలిపేసుకుని ఈ రకంగా ఇలాంటి ఆక్రమణలన్నీ టేపుతోటి కొలతలేసి అంగుళం కూడా తేడా లేకుండా ఏం చేసామంటే ఎందుకు బాగా చేయగలిగా మొన్న ఒక 22 కిలోమీటర్ల పెద్ద కెనాల్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది బాగా. అది ఏం చేసామంటే చాలా చోట్ల ఆక్రమించారు, చెట్లు వేశారు, అట్టి చెట్లు వేశారు, కొబ్బరి చెట్లు వేశారు. అంతకుముందు పరిస్థితి తుమ్మ చెట్టు వేసినా కూడా తుమ్మ చెట్టు కూడా తీనిచ్చే పరిస్థితి కాదు. రిపేర్ చేయాలంటే బుల్డోజర్ వెళ్తే తక్కువ కాస్ట్ అవుతుంది. ఆ గట్టు మీద గట్టి ఆక్రమించారు బుల్డోజర్ వెళ్ళకుండా. సో నేనేం చేశానంటే ఓకే, ఇప్పుడు సుభాకర్ గారు ఒక 200 మీటర్ల కెనాల్ ఫ్రంట్ ఆక్రమించారు. నేను ఆ 200 మీటర్లలో వాళ్ళు ఉంటారు, ఎన్నుకోబడ్డ నీటి సంఘం వాళ్ళు ఉంటారు. ఆ 200 మీటర్లలో వాళ్ళు ఆక్రమించిన దాన్ని కప్పెట్టడానికి ఆ లేచిన చెట్లు తీసి ఆ బుల్డోజర్ వెళ్ళటానికి రోడ్డు తయారు చేయడానికి సపోజ్ ఒక 30,000 50,000 అయిందనుకోండి, ఆ 50,000 వాళ్ళు కట్టేయమంటున్నా. సో ప్రభుత్వానికి బడ్డెన్ లేకుండా అంటే ఆక్రమణలు ఉన్న దగ్గర ఆ ఆక్రమణలు వాళ్ళనే బాధ్యులు చేసి వారే ఖర్చు పెట్టుకుంటారు. వారి సమక్షంలో వాళ్ళు డైరెక్ట్గా ఖర్చు పెట్టినా లేదు, వారి సమక్షంలో నీటి సంఘం వాళ్ళు ఖర్చు పెట్టినా వారు చేసిన తప్పుని వారే సరిదిద్దుకుని ఆ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ మొత్తం అన్నీ చేయటం జరుగుతుంది. సో అందుకని పీపుల్స్ కోఆపరేషన్తో ఏదైతే P4 అనేది చంద్రబాబు గారు చెప్పేది ఓకే, ఆయన ఒక రకం P4, ఒక పేదవాడుని ఒక ధనికుడు ఆదుకోవటం, ఇది వారికి ఉన్న సమస్యల్ని వారికి ఉన్న సమస్యలు కావచ్చు, వారు కొని తెచ్చిన సమస్యలు కావచ్చు, వాళ్ళతోనే ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఇదొక డిఫరెంట్ P4. ఈ ప్లాస్టిక్ డ్రైవ్ ఏదో పెట్టారు. ప్లాస్టిక్ డ్రైవ్ కూడా చాలా వినూత్నంగా పెట్టాం. నిన్న మొన్న ఏం చేసామంటే ప్రతి షాప్కి వెళ్ళి ఒక అధికారి, ఆ గ్రామంలోని ఇంకొక పెద్ద మనిషి, ఆ షాప్ ఓనర్తో నేను నా షాప్లో ఈ రోజు నుంచి ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా ఉండదు, ఉంటే ఎనీ మూమెంట్ మీరు వచ్చి రెగ్యులర్గా మీరు వెరిఫై చేసుకోవచ్చు, 10,000 రూపాయల పెనాల్టీ కట్టడానికి నేను సిద్ధం అని ప్రతి మండలంలో విలేజ్ బై విలేజ్ రోజుకు ఒక విలేజ్ లాగా పెట్టుకుంటున్నాం. రాబోయే ఒక 3 నుంచి 4 వారాల్లో నియోజకవర్గంలోని అన్ని షాప్స్లో వాళ్ళతోటే కమిట్మెంట్ తీసుకుని చేస్తున్నాం. అలాగే ఆకివీడులో ముందు ప్రారంభించాం. ఆకివీడులో
ముందు రేట్ చేసాం. ఎవరైనా వ్యక్తులు ఎక్కడైనా దొరికితే కనుక ఈ బ్యాగ్తో 100 రూపాయలు, షాపులో ఉంటే 1000 రూపాయల పెనాల్టీతో మొదలుపెట్టాం. తర్వాత వాళ్ళు ప్రమాణం చేసింది 10,000 రూపాయలు పెనాల్టీ వేయండి మీరని చెప్పి వాళ్ళు చేశారు. కొత్త విధానంలో స్టార్ట్ చేసాం. డెఫినెట్గా అది కూడా మంచి రిజల్ట్ ఇస్తుందని అనుకుంటున్నాం. ఈ సీసీ కెమెరాల ప్రాజెక్టు కెమెరాల ప్రాజెక్టు కేబుల్ లేయింగ్ అయిపోయిందండి. కెమెరాస్ ఇంకొక 3 వారాల్లో డెలివరీ అవుతుంది. సో ఇన్స్టాలేషను అనదర్ 6 to 8 వీక్స్ పట్టచ్చు. ఈ టౌన్లో ఏదో ఆక్రమణలకి సంబంధించి కొంత అది సెట్ అయ్యారా? వాడు పూర్తిగా అర్థం చేసుకున్నారు? ఆల్మోస్ట్ అర్థం చేసుకున్నారు. ఒక 800 నుంచి 900 గృహాలు కాలువ గట్ల మీద ఉన్నవి. వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్లు ఇచ్చి తీసివేయటం జరిగింది. ఎందుకంటే ఆ కంటామినేషన్ అంతా అదే పంట కాలువల్లోకి వెళ్ళిపోవటం, దాన్నే మంచినీళ్ళుగా ఉండటం. అలాగే మాకు అన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఆ వాటర్ అంతా కూడా పక్కనే డ్రైన్ ఉన్నా సరే ఎవరికాడు మంచినీటి ఈ పంట కాలంలో కలపటం, ఆ పంట కాలంలో చెరువుల్లోకి వెళ్ళటం. ఆ చెరువులకేమో చెరువుల్లోకి వెళ్ళటమే తప్పు. ఆ నీళ్ళు వెళ్ళిన నీళ్ళని క్లీన్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. సో ఆ రకంగా మాకు క్యాన్సర్లు కానీ జబ్బులు కానీ చాలా ఎక్కువ. సో ఆల్మోస్ట్ పంట కాలువల్లోకి చెరువుల్లోని కంటామినేటెడ్ వాటరు ఇనిషియల్గా చెప్పిన తర్వాత వార్నింగ్ ఇచ్చి ఎవడైనా కలిపితే 3,000 రూపాయలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీడియా వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తానంటూ 7-8 మంది ఇచ్చారు. వాళ్ళు ప్రైజు వెంటనే ఇచ్చాం. వాళ్ళని ఒకరోజు జైల్లో పెట్టాం ఎవరైతే కలిపారో వాళ్ళని. సో అలాగా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అర్థంలాగా ఉందా? అర్థంలాగా ఉండే దిశగా ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా అర్థంలాగా లేదు. అర్థం చేసాం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసాం. అర్థంలాగా అవ్వాలంటే ఈ బ్యాక్లాగ్ చెత్త అంతా ఉంది. ఆ బ్యాక్లాగ్ చెత్త అంతా కూడా సరి చేయాల్సిన బాధ్యత ఉంది. సో డెఫినెట్గా ఇట్ మే టేక్ టైం. నా టార్గెట్ క్రైమ్ లేకుండా చేయాలి విత్ ద సీసీ కెమెరా ఈ ప్రోజెక్ట్లో. దాని ముందు అసలు మొత్తం మా పోలీస్ స్టేషన్లు కూడా అధ్వానంగా ఉండేవి, ఫెసిలిటీస్ లేవు. రికార్డులు పెట్టుకోవడానికి సరైనది ఉండేది కాదు. 2 పోలీస్ స్టేషన్లో వాటర్ లీకు. సో కొత్త పోలీస్ స్టేషన్స్ అరేంజ్ చేయటం, పోలీసులు వెహికల్స్ కూడా ఇచ్చినట్టున్నారు. వెహికల్స్ ఇచ్చాం. 5 వెహికల్స్ ఇచ్చా. 4 స్టేషన్లకి 4, ఇన్స్పెక్టర్కి 1 వెహికల్. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసాం. ఇదిగో ఇప్పుడు అన్నట్టు సీసీ కెమెరాస్ ఇది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్స్ అన్నీ కూడా, ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ చేసాం. కొన్ని స్కూల్స్కి ఆల్మోస్ట్ 70 lakhs 80 lakhs ఖర్చు పెట్టిన స్కూల్స్ ఒక 3 ఉన్నాయి. 70-80 లక్షలు విత్ ఓన్లీ పబ్లిక్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్తో. అలాగే ఎల్ఐసి సహకారంతో 1,10,00,000 రూపాయలతో మాకున్న ఒకే ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే ఆకివీడులో అక్కడ ఒక బ్లాక్ కూడా ఫండ్స్ తీసుకుని వి డిడ్ సో మెనీ థింగ్స్. అది అంతా పబ్లిక్ సహకారంతో